ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయ్యై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. మార్కు సువార్తలో ఎక్కువగా దేవుడు చేసిన అద్భుతాలు రాయబడ్డాయి. ఆయన ఈ లోకంలో సంచరించిన కాలంలో ఆయన చేసిన అనేకమైన అద్భుతములను మార్కు రాసినట్లుగా చూస్తాం. అంటే మార్కు చేత రాయించబడింది. ఇది పేతురు రాసిన సువార్త. ఆయన పేతురు మార్కు అనే వ్యక్తి చేత రాయించాడనమాట. అందుకే ఈ మార్కు సువార్తలో ఎక్కువగా ఆయన జననం గురించి అవంతా ఏముండదు. డైరెక్ట్గా ఆయన పరిచర్యను గురించి రాయబడింది. చాలా మిరకల్స్, ఆయన చేసిన మిరకల్స్ రాయబడ్డాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చేసినవన్నీ వివరించాలంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా సరిపోవు, అస్సలు సరిపోవు. అన్ని సూచక క్రియలను, అద్భుతాలను దేవుడు చేసినట్లుగా, ప్రభువైన యేసుక్రీస్తు చేసినట్లుగా మనము యోహాను సువార్తలో కూడా చదువుతాము. ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవునికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, దేవునికి ఉన్నటువంటి గొప్ప శక్తి, దేవుడు ఎలాంటి అద్భుతాలను చేశాడో ఇందులో మనం చూస్తున్నాము. 5వ అధ్యాయంలో మనం మొదట చూస్తే అపవిత్రాత్మలు, సేన అనే అపవిత్రాత్మను, చాలా అపవిత్రాత్మలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా మరి దోణి ఎక్కి అద్దరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక యాయిరు అనే ఒక వ్యక్తి వచ్చి అతన్ని, ప్రభువును అడిగాడు, నా చిన్న కుమార్తె చావనైంది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయనను మిగులా బ్రతిమాలుకొన్నాడు. కాబట్టి ఆయన అతనితో కూడా వెళ్తూ ఉన్నాడు. అయితే ఏం జరిగింది అంటే మనము చూస్తే చాలా అర్జెన్సీ అనమాట. అంటే కుమార్తె చావనై ఉన్న పరిస్థితి, అంత భయంకరమైన స్థితి. అప్పట్లో ఏ వెహికల్స్ లేవు, మరి వారు నడిచే వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. మరి బిడ్డ పరిస్థితి, చావనై ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ మధ్యలో, ఆ దారిలో ఏమైంది, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ, ఆమె ఏం చేసిందంటే, ఆమె తన యొక్క జీవితంలో తనకున్నటువంటి ఆ వ్యాధి నుంచి, ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి చాలా సఫర్ అయింది. ఆమె తనకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసింది. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, వైద్యుల చేత చికిత్స తీసుకుంది. కానీ ఆమెకు ఏమీ లాభం కలగలేదు. మరి ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా ఏమీ లాభం లేదు. నిరాశ నిస్పృహలకు గురైపోయి ఆమె ఎంతో కృంగుదలలో ఉంది. ఎందుకంటే రక్తస్రావ రోగము అనేది చాలా భయంకరమైనది. ఆ రోజుల్లో లేవియ కాండంలో రాసిన ప్రకారము రక్తస్రావం కలిగినటువంటి వ్యక్తి దూరంగా ఉండాలి, ప్రజల్లో కలవకూడదు, ఎవరితో కూడా కనెక్షన్స్ ఉండకుండా ఆమె ఒంటరి జీవితం జీవిస్తూ ఉంది. ఎవరు ఆమె దగ్గరికి రారు, ఎవరు ఆమెను ముట్టుకోరు, ఎవరు ఆమెకు ఏం సహాయం చేసినారో మనకు తెలియదు. ఆమె ఒంటరిగా ఉందేమో మనకు తెలియదు. భర్త, పిల్లలు ఉన్నట్లుగా అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మరి ఆమె తనకున్నదంతా కూడా వ్యయం చేసుకునింది, అంతా పోగొట్టుకునింది. మరి ఇంకా సంకటపడుతూ ఉంది. చూస్తే అంటే ఇక్కడ పరిస్థితులు చూస్తే మరి అపవిత్రాత్మ, గెరాసేనుల దేశంలో ఉన్న అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి ఒకడు భయంకరమైనటువంటి బాధ పడుతూ ఉన్నాడు. అది చాలా, అంటే అది తీరిపోతుందా, అసలు తీరిపోతుంది అనే నమ్మకమే లేనంత గొప్ప వ్యాధి అది. అపవిత్రాత్మ పట్టడం అనేది చాలా భయంకరమైనటువంటి, అది స్పిరిచువల్ డిసీజ్. అది అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అలాగే మరి యాయిరు అనే వ్యక్తి యొక్క కుమార్తె కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో చావడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి వ్యక్తి కూడా, ఆమె ఇంకా ఆశలు వదులుకొని ఇంకా అస్సలు ఏ విధంగా కూడా తన బతికే దినంలన్నీ కూడా ఇలాగే ఉండాలేమో,
అన్నంత నిరాశలో నిస్పృహలో ఉంది. అయితే ఈమె ఏం చేసిందంటే ఆయన వస్త్రం మాత్రం ముడితే చాలు. ఆమె యేసుని గురించి విన్నది, చాలా సూచక క్రియలు ఆయన చేస్తున్నాడు. కానీ తను ధైర్యంగా ఆయన ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే తనకున్న వ్యాధిని బట్టి ఆమె అంత ధైర్యం చేయలేదు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే సీక్రెట్గా వెళ్ళి ఆయన వస్త్రాన్ని మాత్రం ముట్టుకుంటే చాలు, నేను బాగైపోతాను, ఎందుకంటే ఆయన మహిమ కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు అని అనుకుని ఆమె ఒక విశ్వాసం, ఆమెలో విశ్వాసంతో ఆమె వెళ్ళి ఆయన చెంగు ముట్టింది. వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ప్రభు ఎంతో అద్భుత రీతిగా, అంటే ఆయనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా చూస్తాం. ఇది ఎలా జరిగింది అంటే కేవలం ఆమె యొక్క విశ్వాసం వల్లనే. దేవుడు అదే మాట చెప్తున్నాడు కదా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. ఏంటి ఆ విశ్వాసం? మనందరికీ కూడా విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏంటి అంటే దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసం. మనలో ఉండవలసినటువంటి నమ్మకము, విశ్వాసం ఇవన్నీ కూడా దేవుడు మనకు చేస్తాడు. ఆయన చేయగలిగిన సమర్థుడు, మన వ్యాధిని పోగొట్టగలిగిన సమర్థుడు, మన సమస్యను తీర్చివేయగలిగినటువంటి సమర్థుడు, మనకున్నటువంటి ప్రతి బాధను నివారణ చేయగలిగినటువంటి సమర్థుడు, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పోగొట్టగల సమర్థుడు, అంతా సామరస్యంగా జరిగేలాగా చేయగలడు, ఆయన సమస్తము చేయగలడు అనే విశ్వాసము మనం దేవునిలో పెట్టాలి. మనకు విశ్వాసం ఉండడం అంటే మరి అంత ఇది కాదు. మనం అంటే మనకు మన కొంతమంది అంటూ ఉంటారు, విశ్వాసము అనేది దేవుని కదిలిస్తుంది అని. దేవుని కదిలిస్తుందేమో, కానీ మనలో ఎంత విశ్వాసం ఉండాలంటే దేవుడు మనకు చేస్తాడని ఆ విశ్వాసం ఉండాలి. ఆమె అనుకునింది, నేను వస్త్రపు చెంగును ముట్టితే చాలు, ఇంకా నేను బాగవుతానని. మరి యాయీరు అనుకున్నాడు, నా ఇంటికి వచ్చి నా కుమార్తెను ముడితే చాలు, ఆమె బాగైపోతుంది అని అతను కూడా అనుకున్నాడు. అంటే వాళ్ళ పరిస్థితులు చాలా కఠినమైనటువంటివిగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఈ యాయీరు దగ్గరికి వెళ్తున్న సమయంలో ఆ మధ్యలో ఈమె వచ్చి అడ్డం పడింది. మరి ఆమె స్వస్థత పడినందుకు అంతటితో వదిలిపెట్టలేదు ప్రభువైన యేసు. ఆమెను ముందుకు పిలిచాడు. ఆమె వచ్చింది. ఆమె భయపడుతూ వచ్చి వణుకుతూ తనకు జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని చెప్పింది. అయితే దేవుడు అంతమందిలో ఆమెను కించపరచలేదు, కానీ ఆమెకు ఒకే ధైర్యం చెప్పాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీకు సమాధానము కలుగుతుంది, వెళ్ళు అని చెప్పి మళ్ళీ నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగును. అంటే ఆల్రెడీ స్వస్థపడింది కదా ఆమె. మళ్ళీ దేవుడు ఎందుకు అలా చెప్పాడు అంటే అది ఆత్మీయ స్వస్థత. అంటే నువ్వు ఊరికే స్వస్థత పడినంత మాత్రాన సరిపోదు, నువ్వు దేవుని నమ్మాలి, దేవుణ్ణి అంగీకరించాలి అన్న ఉద్దేశము అక్కడ కనిపిస్తుంది. మనం కూడా అంతే, చాలాసార్లు అనేకమైన మిరకల్స్ జరుగుతాయి మన జీవితాల్లో కూడా. కొంతమంది దైవ సేవకులు ప్రార్థించినప్పుడు చాలామందికి వ్యాధులు తొలగిపోతూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు బాగుపడుతూ ఉంటాయి. అయితే అలాంటి సమయంలో వారు కేవలం నాకు ఈ పరిస్థితి బాగుపడింది, నేను బాగుపడ్డాను అని సాక్ష్యం చెప్తారు. కానీ మరి దాని వెనకాల మనకు రావాల్సిన స్వస్థత, ఇంకొక స్వస్థత ఉన్నది. ఏంటంటే ఆ స్వస్థత ఆత్మీయమైనటువంటి స్వస్థత. మనలో ఆ ఆత్మీయమైనటువంటి స్వస్థత రావాలి. అందుకే ఆయన నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పాడు. ఆమె ఎంతో సంతోషపడి ఉంటుంది. ఆమె మరి దేవుని అంగీకరించి ఆ స్త్రీలు అనేక మంది ఆయనను వెంబడిస్తున్నారు కదా, ఆ విధంగా ఆమె కూడా వెంబడించి ఉంటుంది బహుశా. యాయీరు పరిస్థితి ఎలా ఉందంటే, ఈయన ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు, ఈయన నా కుమార్తెను బాగు చేయడానికి త్వరగా వస్తే బాగుండు నా ఇంటికి అని అనుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన పనివాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకా ఎందుకు శ్రమ పెడతావు, ఆయన వచ్చి ఏం లాభం లేదు, ఆ బిడ్డ చనిపోయింది అని చెప్తాడు. అయితే అతను కూడా విశ్వసించాడు, దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించాడు. అందుకే అతడు దేవుడు చెప్పాడు, ప్రభువైన యేసు ఏం చెప్పాడంటే నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పాడు. అప్పుడు అతడు నమ్మాడు. అందుకే అతడు తన ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ అందరూ గొల్లు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, చాలా అంటే గలిబిలిగా ఉంది అక్కడ పరిస్థితి. అయితే ప్రభు ఏం చేశాడంటే అతని తండ్రిని తల్లిని వాళ్ళని మాత్రమే, కుటుంబ సభ్యులను మాత్రమే తీసుకొని ఆ పాప
చిన్న పాప పడుకొని ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాడు. మిగతా వాళ్ళందరినీ బయటికి వెళ్ళమన్నాడు. అక్కడ అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఆమె నిద్రిస్తుంది అని ప్రభువు చెప్తే వాళ్ళందరూ అంటున్నారు, ఇతనికి ఏమో దయ్యం పట్టిందేమో, లేకపోతే ఇతనికి ఏం తెలీదు, ఇతను ఏం చేయగలుగుతాడు, ఇలా అంటున్నాడు అని ప్రభువైన యేసును చాలా అపహాసిస్తున్నారు. నిద్రిస్తున్నది అని చెప్పడము వాళ్ళు దాన్ని ఎగతాళిగా తీసుకున్నారనమాట. అయితే ప్రభు ఉద్దేశంలో ఆమె చనిపోయినప్పటికీ కూడా నిద్రిస్తున్నది అనే ఆయన చెప్పాడు. ఆయన లోపలికి పోయినాడు. అక్కడ గోల చేసే వాళ్ళందరినీ మీరు ఆగండి అని చెప్పాడు. వాళ్ళని అలర్ట్ చేయొద్దని చెప్పాడు. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ ఉన్న స్థలానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు? చిన్న పని చేశాడు ఆయన, అంతే. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలీతా కుమి అని చెప్పాడు. అంటే ఆ మాటకు చిన్నదాన లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ చిన్నదాని చెయ్యిని పట్టుకొని లేపినప్పుడు ఆ బిడ్డ నిద్రలో నుంచి లేచిన దానిలాగే లేచింది. ఆమె చనిపోయింది అందరికీ తెలుసు. అయితే ఎప్పుడైతే ప్రభు ఆమె చెయ్యి పట్టుకొని లేపాడో ఆ అమ్మాయి వెంటనే ఆరోగ్యంగా లేచింది. ఆ అమ్మాయి చాలా వీక్గా ఉందని ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాడు ఆయన. ఆ విధంగా దేవుడు చేసినటువంటి ఈ అద్భుత కార్యాలను మనం చూసినట్లయితే ఎక్కడ భయంకరమైన స్థితి ఉందో, ఎక్కడ సంకట సమయం ఉన్నదో, ఎక్కడ మరి పరిస్థితులు చేయి దాటిపోయాయి అన్న పరిస్థితి ఉన్నదో అక్కడనే ఆయన బాగు చేశాడు. మన జీవితంలో కూడా మనము చేయి దాటిపోయింది, మన వల్ల కాదు, ఇంకా మనకేమీ లేదు అనే నిరాశ నిస్పృహలో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆయన మన విశ్వాసంతో మనం అడిగితే తప్పకుండా ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఆ విశ్వాసం ఎవరి పట్ల ఉండాలి అంటే దేవుని పట్ల ఉండాలి. దేవుడు నాకు చేస్తాడు. ఇంకొక చోట కూడా ఆయన అడుగుతాడు కదా, కళ్ళు గుడ్డివాడు వెళ్ళి నాకు స్వస్థతనివ్వమని అడిగినప్పుడు ఆయన నేను ఇది చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. కాబట్టి మనం కూడా ప్రతిసారి కూడా ప్రభా నువ్వు నాకు చేయగలుగుతావు, నీవు చేయగల సమర్థుడవు, వాగ్దానములు ఇచ్చావు, వాగ్దానములు నెరవేర్చగల సమర్థుడవు, నీవు సమస్తము చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మనము పదే పదే ప్రార్థన చేసుకోవాలి. మనకున్న సమస్యను ఆయన ముందు పెట్టి మనం అడిగితే ఎంత చేయి దాటిపోయిన పరిస్థితి అయినా కూడా దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తగలడు. మనకు మన సమస్య నుంచి విడుదలనివ్వగలడు. మనకున్నటువంటి ఆ పరిస్థితి నుంచి మనల్ని బాగు చేయగలడు. మనకు సంతోషమును సమాధానమును ఇవ్వగలడు. ఆత్మీయ స్వస్థత కూడా ఆయన ఇవ్వగలడు. రక్షణ ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన శిలువ పైన మన పాపములన్నిటినీ భరించాడు. ఆయన మన పాపములన్నిటినీ సహించి వహించి తన యొక్క ప్రాణంను బలి ఇవ్వడం ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు. మనం అది అంగీకరించి మనము విశ్వాసంతో మనకు రక్షణ ఇవ్వమని అడగాలి. ఈ రక్షణ కొరకు మనము అడిగినప్పుడు విశ్వాసంతో అడగాలి. చాలామంది అక్కడనే చాలా లైట్గా తీసుకుంటారు. విశ్వాసంతో రక్షణ రావడం ఏంటి అసలు ప్రభు మా కొరకు చనిపోవడం ఏంటి, నా కొరకు చనిపోవడం ఏంటి అనే ఒక ఆలోచన చాలామందిలో ఉంటుంది. అయితే ఆ విశ్వాసం అనేది మనకు ఒక అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయినది అని హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడింది కదా. ఆ విధమైనటువంటి విశ్వాసం అంటే అదృశ్యమై ఉంది, మనకు కనబడదు రక్షణ అనేది. కానీ మనం ఆయనను నమ్మితే, ఆయనను ఒప్పుకుంటే, హృదయమందు విశ్వసిస్తే మనం రక్షణ పొందుతాము. ఆ రక్షణ కొరకు మనం తప్పకుండా ప్రార్థించాలి. మనకున్న సమస్యలు, ఈ లోకంలో మనం పడే సమస్యలన్నీ కూడా మనం ఆయన సన్నిధిలో చెప్పుకోవచ్చు. మనం తప్పకుండా దేవుని నుంచి జవాబు పొందుకుంటాము. ఆ విశ్వాసము మనం దేవునిపైన ఉంచుదాం. దేవుడు మనల్ని బాగు చేస్తాడని, ప్రతి విషయంలో మనల్ని నడిపిస్తాడని నమ్ముదాం. ప్రతి సమస్యను ఆయన దగ్గరికి తీసుకువెళ్దాం. దేవుడు మనల్ని బాగు చేసి మనకు సమాధానం కలిగిస్తాడని నమ్ముదాం. ఈ దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. మా తండ్రి, నీవు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, సమస్తమును చేయగలిగిన శక్తిమంతుడవు ప్రభా. వాగ్దానములు నిచ్చిన దేవుడవు, వాగ్దానములు నెరవేర్చే శక్తిమంతుడవు
తండ్రి నీవు సమస్తం చేయగలవు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. తండ్రి ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినం తండ్రి ఎంతమంది అయితే నాయన ఈ విధమైనటువంటి సమస్యలు, ఎన్నో పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్ ఉంటాయి ప్రభా మా జీవితాలలో. భయంకరమైన మరి మాకు బాగు కాదేమో అన్న ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలామందిలో ఉంటాయి ప్రభా, చాలామందికి ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా నువ్వు లేవనెత్తగలిగిన దేవుడు తండ్రి. మేము కేవలం నీ పట్ల విశ్వాసం కలిగి ఉండడానికి, నీవు చేస్తావు అని మేము నమ్మగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైనటువంటి విశ్వాసము మేము కలిగి ఉంటే తండ్రి తప్పకుండా నీవు నెరవేరుస్తావు. అవును ప్రభా, ఆవగింజంత విశ్వాసం ఉంటే సమస్తం జరుగుతుందని, మీరు కోరినవి తప్పకుండా జరుగుతాయని చెప్పిన దేవుడు తండ్రి. అవును ప్రభా, మరి ఆవగింజ ఎంతో చిన్నది, అయితే అది సంపూర్ణమైనది. ఆ ఆవగింజను భూమిలో వేసినప్పుడు అది ఒక పెద్ద మంచిగా ఫలించి చెట్టుగా ఎదిగి ఫలించగలిగినటువంటి ఆ చిన్న విత్తనం లాంటి విశ్వాసం మాకు కలిగిజేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మాలో మా జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి సమస్యను మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరికి ఏమేమి కొరతలు ఉన్నాయో ఆ కొరతలన్నింటినీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే నాయన ఇంక ఇది జరగదు, ఇంకా మా వల్ల కాదు, ఇంకా మేమేం చేయలేము అని వదిలేసుకునే ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నాయన ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ఉద్యోగ జీవితాలలో, మా పనులలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మేము ఉద్యోగం చేస్తున్న ఆ పరిస్థితిలో నాయన, ఆ సమయంలో ఆ ప్లేస్లో తండ్రి మీ యొక్క సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం. మేము ప్రతి ఒక్కరితో కూడా సామరస్యంగా వెళ్ళినట్లుగా సహాయం చేయండి మా ప్రభ. మా అధికారులకు, మా కొలీగ్స్కి అందరికీ కూడా మా పట్ల మంచి ఉద్దేశం కలిగి ప్రభా, మంచి ఇంప్రెషన్ కలిగి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా చూసుకునేలాగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎవరెవరైతేనైనా ఎన్నో అడ్డంకులతో బాధపడుతున్నారో, ప్రమోషన్స్ రాక బాధపడుతున్నారేమో, తండ్రినైనా అప్పుల సమస్య తీరక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారేమో, అలాంటి వారందరినీ కూడా నైనా బాగు చేయండి ప్రభా. వారికి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నైనా విద్యార్థులను దీవించి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి, ఉన్నత స్థితికి వారిని తీసుకురండి మా తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. వారిలో నీ యొక్క పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టము తండ్రి. నీ యొక్క దర్శనం వారికి అనుగ్రహించము తండ్రి. ప్రభా, చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను తండ్రి, మరి మరణ పడకలపైన ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి ప్రభా, బాగు చేయండి తండ్రి. సంతోషం, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినము మరి సర్జరీల గుండా, కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా, అనేక టెస్టుల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి మంచి సహాయం అనుగ్రహించి, శక్తిని, బలంను వారికి అనుగ్రహించి ప్రభావాన్ని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన వారు కలుసుకునేలాగానే సహాయం చేయండి, మనస్పర్ధలను తొలగించండి దేవా ప్రభా. మా దేశంను దీవించి మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సరిచేయము తండ్రి. నీ కాపుదలలో మమ్మల్ని అందరినీ కూడా కాపాడము తండ్రి. ప్రభా నేను ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉన్నది. ప్రభుత్వాలు నీ ఆధీనంలో ఉన్నాయి ప్రభా. నీ చిత్త ప్రకారం సమస్తము జరిగించండి మా తండ్రి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి తండ్రి. అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా మరి యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమంను, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్నటువంటి వారిని దీవించి వారికి అత్యధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.